అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్విల్లు. ఈరోజు నేను హెల్దీ అండ్ టేస్టీగా ఉండేలా పకోడీ చేశాను. పకోడీ మనకు బయట వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైనా నోటికి రుచిగా తినాలి అనిపిస్తే ఇలా పకోడీ చేసుకొని తినండి. రోజులోకి వెళ్తే ముందుగా నేను ఉల్లిగడ్డలు పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇందులో జీలకర్ర, ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడు మనకు ఉల్లిగడ్డల్లోని వాటర్ బయటికి వస్తుంది. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన అల్లం, కరివేపాకు, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా కలపండి. నేను ఇందులో కలర్ రావడం కోసం కారం యాడ్ చేశాను. నేను బియ్యపిండి 2 బౌల్స్ వేసి కలిపి పిండి అంతా కలిసేలా కలుపుకున్నాను. మ్యాక్సిమం మనకు వాటర్ పట్టవు. మనం ఫస్ట్ ప్రెస్ చేసినప్పుడు ఉల్లిగడ్డల్లోని వాటర్ సరిపోతాయి. శనగపిండి మనకి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేసుకున్నప్పుడు వచ్చిన వాటర్ సరిపోయాయండి. బియ్యపిండి కొంచెం రఫ్గా ఉంటుంది కదా, నేను ఒక చిన్న గ్లాస్ అంటే టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. మీకు పిండి పట్టుకుంటే జారిపోవాలి, అలా కలుపుకోండి. స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడిగా అయిందో లేదో చెక్ చేసుకొని మనం కలుపుకున్న పకోడీ పిండిని వేల మధ్యలో నుండి పల్చగా వచ్చేలా వదులుకోవాలి. అప్పుడే మనకు పకోడీ విడివిడిగా పొడి పొడిలాడుతూ వస్తాయి. మీరు ఇలా వేసిన పకోడీని బ్రౌన్ కలర్లోకి వచ్చేలా ఫ్రై చేసి తీసుకోండి. ఇలా మనం కలుపుకున్న పిండి అంతా పకోడీలు చేసుకోండి. మనకు వాడిన పిండి బియ్య పిండి కాబట్టి కాలడానికి టైం పడుతుందండి. మనకు మంచిగా క్రిస్పీగా వస్తాయి పకోడీలు. పకోడీకి మీకు చిన్న టిప్ అండి, మనం పిండి కలుపునప్పుడు ఉప్పు కారం చెక్ చేసుకోండి. మనకు పిండి కొంచెం ఘాటుగా ఉంది అంటే కారం సరిపోయినట్లు. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కారం మనకు తగ్గుతుంది. అందుకని కారం ఎక్కువ అయింది అనుకోవద్దు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీ సపోర్ట్ నాకు మీ లైక్ ద్వారా తెలియజేయగలరు. నా వీడియో చూస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.